డబ్బుంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన ఘటన హైదరాబాద్లో జరిగింది. కుక్కకు కుటుంబ నియంత్రణ కోసం ఏకంగా అంబులెన్స్లో తరలించడం, దానికి సైరన్ వాడిన విషయం వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు షాక్ అయ్యారు. అతివేగంగా సైరన్తో అక్కడికొచ్చిన అంబులెన్స్ తనిఖీ చేయగా పెంపుడు కుక్క ఉండటం చూసి కంగుతిన్నారు. మియాపూర్ ఆసుపత్రిలో కుక్కకు వేసెక్టనీ ఆపరేషన్ కోసం తీసుకువెళ్తున్నామంటూ డ్రైవర్ సమాధానం చెప్పాడు. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ట్రాఫిక్ పోలీసులు సీరియస్ అయ్యి అంబులెన్స్ యజమానిపై కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాగర్, మనం ఘటన చూస్తున్నాం. అంబులెన్స్ సైరన్ ని దుర్వినియోగం చేశారని పోలీసులు కేసు నమోదు కూడా చేసినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? జనరల్ గా హైదరాబాద్ లో ఎమర్జెన్సీ వెహికల్స్, ట్రాఫిక్ సంబంధించిన అంబులెన్స్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పేషెంట్లను సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు జనరల్ గా అంబులెన్స్ సైరన్స్ ఉపయోగిస్తుంటారు. కానీ ఇక్కడ అంటే దానికి విరుద్ధంగా దీన్ని అలుసుగా చేసుకుని, ఎందుకంటే ట్రాఫిక్ అంబులెన్స్లకు ట్రాఫిక్ నిబంధనల నుంచి సడలింపు ఉంటుంది. దీన్ని అదునుగా చూసుకొని కొంతమంది అంబులెన్స్ డ్రైవర్లు దీన్ని దుర్వినియోగం చేసినట్లు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే స్పెషల్ డ్రైవ్, సైరన్ మిస్యూజ్ చేస్తున్న వారిపైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఒక సంచలన కీలక విషయాలు కూడా బయటకు వచ్చాయి. సైరన్ వేసుకుంటూ ఒక పెట్ డాగ్ ని సర్జరీ కోసం వాళ్ళు ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఒక కుటుంబ నియంత్రణ సర్జరీ కోసం కుక్కని ఇటు ఆసుపత్రికి తీసుకున్న సందర్భంలో వారు సైరన్ వేస్తూ వాళ్ళు తనిఖీల్లో బయటపడ్డ పరిస్థితి. ఆ డ్రైవర్ ని కూడా విచారించిన సందర్భంలో తాను కుక్కకి సర్జరీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పోలీసులు కూడా అంబులెన్స్ డ్రైవర్ పైన కేసు నమోదు చేసి ఆమె కౌన్సిలింగ్ కూడా ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఈ విధంగా దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి సైరన్ దుర్వినియోగం పాల్పడుతున్న ఇటు అంబులెన్స్ డ్రైవర్లకు కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఒక రోగిని ఆసుపత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగిని ఆసుపత్రికి చేర్చేందుకు, హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడేందుకు ఇలాంటి సడలింపు ఉంది వాళ్ళకు ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి. కానీ దీన్ని అలసుగా చేసుకొని గతంలో కూడా అనేక మంది అంబులెన్స్ డ్రైవర్లు దుర్వినియోగాలకి పాల్పడ్డారు. అనేక వాళ్ళ స్వార్థం కోసం ఎటు వెళ్ళాలన్న ట్రాఫిక్ చిక్కులను తప్పించుకునేందుకు తమ సొంత పనుల కోసం సైరన్ వేసి వెళ్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు అంబులెన్స్ సైరనే కాదు, ప్రైవేటు వాహనాలకు కూడా సైరన్ వేసి ఎవరైతే నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి అత్యుత్సాహం చేసే పనులు మాత్రం ఖచ్చితంగా మానుకోవాలి. అంబులెన్స్ బాధ్యతాయుతంగా, ఎందుకంటే ఒక రోగికి సేవ చేయాలి, తన ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో మాత్రమే అంబులెన్స్ డ్రైవర్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఇలాంటి వేషాలు వేయద్దు, ఇలాంటి అంటే దుర్వినియోగానికి ఖచ్చితంగా పాల్పడొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజు పంజాగుట్టలో ఉన్నటువంటి అంబులెన్స్ పైన కూడా కేసు నమోదు చేసుకుని పోలీసులు వారికి కౌన్సిలింగ్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రత్న సాగర్, మనం చూస్తే ఏదైతే అంబులెన్స్ లో ఒక్క కుక్కని తరలిస్తున్నారని మనం చూస్తున్నామో, విజువల్స్ లో చూస్తే దాని వెనక ఇంకో కుక్క ఉన్నట్లు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ రెండు డాగ్ని హాస్పిటల్ కి తరలిస్తున్న క్రమంలో ఏ హాస్పిటల్ యాజమాన్యం ఇటువంటి చర్యలకి పాల్పడింది, ఆ హాస్పిటల్ కి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు? అంటే కేసు నమోదు చేయడంలో హాస్పిటల్ కి సంబంధించి కేసు నమోదైందా? అంటే రెండు కుక్కలు ఉన్నాయి కాబట్టి అంబులెన్స్ లో, అంటే గతం నుంచే, అంటే ఎప్పటి నుంచో ఈ విధంగా తరలించడం జరుగుతుందా, లేదంటే ఇదే ఫస్ట్ టైం తరలించడం జరుగుతుందని చెప్తుందా హాస్పిటల్ యాజమాన్యం? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాగర్? ఖచ్చితంగా ఇప్పటికే ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి ఆ రెండు కుక్కల్ని కూడా ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఇటు పంజాగుట్ట సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుంటే ఈ విషయం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రైవేట్ అంబులెన్స్ గా కూడా తెలుస్తుంది. ఈ రోగికి సంబంధించి ఇటు కుక్కలకు సంబంధించిన యజమాని ప్రైవేట్ గా అంబులెన్స్, ఎందుకంటే ఇది అంబులెన్స్ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి అంబులెన్స్ గా కూడా తెలుస్తుంది. జనరల్ గా ఈ కుక్కలకు సంబంధించినటువంటి పెట్ డాగ్ సంబంధించినటువంటి ప్రత్యేక అంబులెన్స్లు ఉంటాయి, వాటిలో సాధారణంగా తీసుకెళ్తుంటారు. కానీ
ఇక్కడ పేషెంట్కి సంబంధించినటువంటి అంబులెన్స్లో కుక్కల్ని తరలించడం కూడా కొంత వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఆసుపత్రి కూడా రెగ్యులర్గా ఏమైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతుందా లేదా అనే అంశాలను కూడా పోలీసుల విచారణలో తెలియనుంది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని ప్రస్తుతానికైతే డ్రైవర్కు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఇట్లాంటి సైరన్ వేస్తుంటూ దుర్వినియోగంకు పాల్పడుతున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోమని చెప్తున్నారు. ఆసుపత్రికి ప్రమేయం ఏదైనా ఉందా, ఆసుపత్రికి సంబంధించిన అంబులెన్సా లేదా అనేది కూడా పోలీసుల విచారణలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆసుపత్రికి సంబంధించినటువంటి అంబులెన్స్ అయితే ఆ డ్రైవర్తో పాటుగా ఆసుపత్రికి సంబంధించిన విషయంలో, ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం విషయంలో కూడా ఇలాంటి బాధ్యత రహితంగా వ్యవహరించడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం పైన కూడా పోలీసులు కూడా కేసు నమోదు చేసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రత్న సాగర్, మనం చూస్తే మీరు చెప్పినట్లుగానే పెట్కి సంబంధించిన సపరేట్ అంబులెన్స్ ఉంటుంది. ఇది పేషెంట్ని తరలించే అంబులెన్స్ అని చెప్తున్నారు. అంటే ఎవరైతే పెట్ ఉన్నారో ఆ ఓనర్, అతనికి తెలియదా అది పేషెంట్ని తరలించే అంబులెన్స్ అందులో తీసుకువెళ్ళకూడదు, పెట్స్కి సంబంధించి సపరేట్ ఉంటుందని అది తెలియక చేశాడా, లేదంటే అత్యుత్సాహంతో ఈ విధంగా ప్రైవేట్ అంబులెన్స్లో తన కుక్కని ఈ విధంగా తరలించడం జరిగింది అనుకోవచ్చు అంటారా? దానికి సంబంధించి అతను ఎటువంటి సమాధానం చెప్తున్నాడు సాగర్? ఎస్ రత్న, ఖచ్చితంగా జనరల్గా పేషెంట్ అంబులెన్స్లో మాత్రం ఓన్లీ పేషెంట్ని తరలించాల్సి ఉంటుంది. ఇటు పెట్కి సంబంధించినటువంటి ప్రత్యేక అంబులెన్స్ ఉంటాయి. కానీ ఈ యజమాని మాత్రం ఈ ఒక బోన్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఈ అంబులెన్స్ని కూడా పూర్తిగా పెట్స్కి యూజ్ చేస్తున్నట్లు కూడా మనకు తెలుసు. ఎందుకంటే ఈ అంబులెన్స్ లోపల ఒక బోన్ తరహాలు, అంటే జనరల్గా రెగ్యులర్గా ఉండే అంబులెన్స్లో కాకుండా మనం చూడొచ్చు విజువల్స్లో ఒక జాలికి సంబంధించిన నెట్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా ఒక బోన్ ఏర్పాటు చేస్తుంది. ఈ అంబులెన్స్ని పేషెంట్స్కి వాడిస్తున్నటువంటి ఈ అంబులెన్స్ని ఖచ్చితంగా పెట్స్కి రెగ్యులర్గా వాడుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ బోన్ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పెట్స్ డాగ్ని రెగ్యులర్గా తరలిస్తున్నట్లు కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసుల విచారణలో కూడా ఖచ్చితంగా ఈ విషయాలు బయటపడ్డాయి. ఖచ్చితంగా ఈ అంబులెన్స్ డ్రైవర్ గతంలో కూడా అనేక మార్లు ఈ విధంగానే వ్యవహరించినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ అంబులెన్స్ డ్రైవర్తో పాటుగా ఈ కుక్కల యజమానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే యజమాని ఆసుపత్రికి ఒకవేళ లింక్ ఉంటే ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యంతో కావచ్చు, ఇటు పెట్ డాగ్ సంబంధించిన ఓనరే కావచ్చు, రెగ్యులర్గా తరలిస్తున్నారా, ఎవరెవరు తరలిస్తున్నారు, ప్రతిసారి తరలిస్తున్న సందర్భంలో కూడా ఈ విధంగానే సైరన్ వేసుకొని వెళ్తున్నారా అన్న అంశాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఆ బ్లూ షర్ట్ వేసుకున్న అతని అంబులెన్స్ డ్రైవర్, తనని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి. ఈ విధంగా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ఎందుకు వ్యవహరించారంటూ విచారణలో ఇస్తున్నారు. అంబులెన్స్కి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఉన్నాయా అన్న విషయాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్న పరిస్థితి, విచారణ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆసుపత్రికి సంబంధించిన నిర్లక్ష్యమే కావచ్చు, ఇటు పెట్ డాగ్ సంబంధించినటువంటి యజమాని నిర్లక్ష్యం కావచ్చు, ఎవరి నిర్లక్ష్యమైనా కూడా వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వారిపైన కూడా పోలీసులు వారిని కూడా విచారించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్.